असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా మనిషి తన జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మబద్ధం అంటే ఏంటి? అందరూ కూడా దాన్ని మెచ్చుకునే విధంగా. అధర్మంగా అంటే, అధర్మబద్ధం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ప్రవర్తించడం. ఈ రెండు విధానాలు మనిషి తన జీవితంలో చేస్తూ ఉంటాడు. ఎవరైనా సరే అందరూ కూడా ధర్మబద్ధంగా నడవరు. అంత మాత్రాన అందరూ కూడా అధర్మబద్ధంగా ఏం నడవరు. అధర్మం అంటే ధర్మం కాకుండా, ఇట్ ఈజ్ నాట్ లాఫుల్. అందరూ మెచ్చిన పని చేయటము, ఎవరికి ఇష్టం లేని పని చేయటం, ఇట్లా. అయితే ఇట్లాంటి స్థితి కొన్ని దశల్లో కనుక ఉన్నప్పుడు విజయాలు అపజయాలు ఉంటాయి. ఆ దశల్లో, నేను చెప్పబోయే దశల్లో ధర్మబద్ధంగా ముందుకెళ్తున్నారా, మీకు అన్ని విజయాలే. అది కనుక అధర్మం అయిందంటే మాత్రం అన్ని సమస్యలే. సమస్యల వలయంలో ఇరుక్కుపోతూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కటము వేరు, పసిఫిక్ సముద్రము పాతాళంలోకి వెళ్ళటం వేరు. రెండు కూడా డిస్టెన్స్లే. ఒకటేమో లోపలికి వెళ్ళిపోతుంది, ఒకటేమో పైకి వెళ్తుంది అన్నమాట. అట్లా అన్నమాట. కాబట్టి ఎటువంటి దశలు అయ్యి, ఏ దశల్లో మనిషి న్యాయబద్ధంగా ఉంటే తను అనుకునే సాధించి జీవితంలో గొప్పవాడవుతాడు. మీరేం చేయాలంటే, మీ చార్ట్ దగ్గర పెట్టుకొని మీ జాతకంలో మీ శనికి మేన్ రాశికిను తర్వాత వృశ్చిక రాశికి సంబంధాలు చూసుకోండి. మీ శని మేన్ రాశిని చూస్తున్నాడా లేదా వృశ్చిక రాశిని చూస్తున్నాడా? శాటర్న్ ఆస్పెక్టింగ్ అనేది మెయిన్ రాశి కన్నా ఉందా లేదంటే వృశ్చిక రాశి కన్నా ఉందా చూడండి. రెండు దృష్టిలు, రెండు రాశులకి శని యొక్క దృష్టి లేదు అంటే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది? మీ శని కనుక మెయిన్ రాశిలో ఉన్నా వృశ్చిక రాశిలో ఉన్నా, ఇది సెకండ్ పాయింట్. ఒకటేమో ఆస్పెక్ట్ రెండు రాశులకి, రెండోదేమో శని అక్కడ ఉండటం. ఎట్లా తీసుకోవాలి? లేదు, ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే, మీ శాటర్న్ కనుక రాశి చక్రంలో మీ మెయిన్ రాశిని చూస్తున్నప్పుడు, మెయిన్ రాశిని ఎక్కడప్పుడు చూస్తాడు శని? మెయిన్ రాశిని శని చూడాలి అంటే ఆయనకున్న దృష్టిలు ఏంటి? 3, 7, 10. మరి 3, 7, 10 అన్నప్పుడు మెయిన్ రాశిని థర్డ్ ఆస్పెక్ట్తో ఎక్కడ నుంచి చూస్తాడు? మకర రాశిలో నుంచి చూస్తాడు. మరి సెవెంత్ ఆస్పెక్ట్ తోటి ఈ మీన రాశిని ఎక్కడి నుంచి చూస్తాడు? కన్యా రాశి నుంచి చూస్తాడు. 10th ఆస్పెక్ట్ వచ్చేమో మిథున రాశి నుంచి చూస్తాడు అనమాట. అంటే మీకు జాతకాల్లో కనుక శని మకరంలో ఉన్నా, కన్యలో ఉన్నా, మిథునంలో ఉన్నా, ఇప్పుడు మీ శని మీన రాశిని చూస్తాడు. ఇప్పుడు ఇట్లాగా మీకు జాతకంలో కనుక శని ఈ 3 రాశుల్లో ఉండి మీ మీన రాశిని చూస్తూ ఉన్నప్పుడు, మీ శనికి 12 గ్రహాలు ఉండి వాటి యొక్క మహాదశలు వచ్చినప్పుడు, మీ జలచక్రాల్లో ఎవరికైనా సరే కూడా శని మకరంలో ఉండి మీన రాశిని చూసినా, కన్యా రాశిలో ఉండి మీన రాశిని చూసినా, మిథున రాశిలో ఉండి మీన రాశిని చూసినా, ఇట్లాగా చూస్తున్నప్పుడు అటువంటి మీ శనికి 12 గ్రహాలు ఉండాలి. గ్రహాలు అయితే వర్తించదు మళ్ళీ వీడియో. 12 గ్రహాలు ఉండి వాటి యొక్క మహాదశలు వచ్చినప్పుడు జాతకుడు న్యాయబద్ధంగా వెళ్తూ ఉంటే అన్ని విజయాలే ఉంటాయి. విజయాల పరంపర. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. వీళ్ళు కనుక అధర్మబద్ధంగా అన్యాయంగా ప్రవర్తనతో ముందుకెళ్తూ ఉంటే అన్ని అపజయాలే, ఇబ్బందులు పడతారు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితం ఒక్కోసారి జీరో అయిపోతుంది. చాలా చాలా జాగ్రత్తగా అనమాట. ఎందుకంటే శని పెట్టే పరీక్షాకాలం అది. న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకి వరాలు బాగా ఇస్తాడు, అన్యాయంగా ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పెడతాడు బాగా. ఇట్లా. అట్లాగే మీ శని కనుక వృశ్చిక రాశిని చూస్తూ ఉంటే
ఆయన ఎలా చూస్తారు వృశ్చిక రాశిని? థర్డ్ ఆస్పెక్ట్తో చూడాలి అంటే ఆయన కన్యా రాశిలో ఉండాలి జాతకంలో, థర్డ్ ఆస్పెక్ట్ అది. లేదు వృషభ రాశిలో ఉన్నప్పుడు చూస్తారు సెవెంత్ ఆస్పెక్ట్ తోటి. కుంభరాశిలో ఉన్నప్పుడు శని 10th ఆస్పెక్ట్ తోటి వృశ్చిక రాశిని చూస్తారు. ఎవరికైనా జాతకాల్లో కనుక శని వృషభ రాశిలో ఉన్నా, కన్యా రాశిలో ఉన్నా, కుంభరాశిలో ఉన్నా, ఇప్పుడు ఈయన వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు. ఇలాంటి శని కనుక మీకు జాతకంలో ఉన్నప్పుడు, మీ శనికి అష్టమంలో గ్రహాలు ఉండి వాటి దశలు వచ్చినప్పుడు జాతకుడు న్యాయబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటే అన్ని విజయాల పరంపర కొనసాగుతుంది. అధర్మంగా అన్యాయంగా వెళితే అన్ని సమస్యలు వెంటాడుతాయి, జీవితం జీరో అయిపోతుంది. ఇట్లా తీసుకోవాలన్నమాట. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటివరకు అంటే, శని మీ జాతకాల్లో మేన్ రాశిని చూస్తున్నప్పుడు అటువంటి శనికి 12 గ్రహాలు ఉండి వాటి యొక్క దశలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి. అట్లాగే మీ శని జాతకంలో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటే కనుక, అట్లాంటప్పుడు వృశ్చిక రాశిని చూస్తున్నప్పుడు అయినా ఆ శనికి అష్టమంలో గ్రహాలు ఉండాలి. అప్పుడు వాటి దశలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పామన్నమాట. సరే, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది? మీ శని మీన రాశిలోనే ఉన్నాడు జాతకంలో. మీ శని మీన రాశిలో ఉన్నప్పుడు మీ శనికి 12 గ్రహాల యొక్క దశలో ఇది వర్తిస్తుంది. 12 గ్రహాలు లేవు అంటే చేసేదేం లేదు, గ్రహాలు ఉండాలి. రాహు ఉన్న కేతువుని కూడా పర్వాలేదు, రాహు కేతుతో కలిపి కూడా చూసుకోవాలి. అట్లాగే మీ శని అష్టమంలో ఉన్నప్పుడు, మీ శనికి అష్టమంలో కనుక గ్రహాలు ఉంటే వాటి దశలు వచ్చినాయి అంటే న్యాయబద్ధంగా ఉండాలి, అధర్మబద్ధంగా వెళ్ళకూడదు. ఎప్పుడైతే ఈ జాతకులు అష్టమంలో శని ఉండి వాళ్ళకి అష్టమంలో గ్రహాలు ఉండి మీకు వృశ్చికంలో కనుక శని ఉన్నప్పుడు, అటువంటి శనికి కనుక అష్టమంలో గ్రహాలు ఉంటే వాడి యొక్క దశ వచ్చినప్పుడు జాతకుడు కనుక అధర్మబద్ధంగా ఉంటే మాత్రం జీవితంలో అన్ని సమస్యలు వచ్చేస్తాయి, లైఫ్ జీరో అయిపోతుంది. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా శని మీన రాశిలో ఉన్న, మీన రాశిని చూసిన, శనికి 12వ భావంలో గ్రహాలని, అలాగే శని వృశ్చిక రాశిని చూసినా వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు శనికి అష్టమంలో ఉన్న గ్రహాలు వాటి యొక్క దశలని మనం చెప్పుకున్నాం అన్నమాట, ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా మీరు కూడా మీ చార్ట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. ఇటువంటి దశలు ఎవరికైనా ఉంటే కనుక మీరు న్యాయబద్ధంగా వెళ్తూ ఉంటే జీవితంలో మీకు అన్ని విజయాలు పరంపర కొనసాగుతూ ఉంటుంది. మీరు కనుక న్యాయబద్ధంగా వెళ్ళకపోతే మాత్రం అన్ని సమస్యలే ఉంటాయి, జీవితం అనేది జీరో అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని పరిహారాలు ఏమి ఉండవండి. పరిహారం 100 గుళ్ళు గడిచినా ఉండదు. మనం ధర్మబద్ధంగా వెళ్తూ ఉంటేనే జీవితం బాగుంటుంది. ఇటువంటి దశల్లో కొంతమంది అనొచ్చమాట మాట, ఏంటంటే ఈ దశలోనే ధర్మబద్ధంగా వెళ్ళాలా, మనిషి జీవితంలో ఎప్పుడు ధర్మబద్ధంగా ఉండకూడదా ఏంటి అనొచ్చు. అసలు మనిషి ధర్మబద్ధంగా జీవితంలో ఉంటే అసలు గ్రహ ప్రభావాలు అనేవి మనిషి మీద ఎక్కువ ప్రభావం చూపించవు. గ్రహాలకి మనిషికి ఉన్నటువంటి స్థితి ఏం చెప్తుందంటే, మనం గనక న్యాయపరంగా ధర్మపరంగా ధర్మబద్ధంగా ఉన్నప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన మీద మంచిగానే ఉంటాయి. కానీ మనిషి యొక్క మనస్సు బుద్ధి సక్రమంగా ఉండదు కదా, ఎప్పుడు ఏదో తప్పు చేస్తూనే ఉంటాడు. అందుకనే ఈ పరిహారాలు, ఈ జాతకాలు చూసుకోవడం. చూడండి, కొంతమంది చాలామంది ఉత్తమమైనటువంటి పురుషులు ఉంటారు. ఉత్తమోత్తమం అంటే అందరిలో కూడా చాలా గొప్పవాళ్ళని, ఉత్తమానికి ఉత్తమం వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈ గ్రహాల యొక్క ప్రభావం పెద్దగా ఉండదు. అలా అందరూ ఉండలేరు కదా, అలా ఉండటం కూడా ఒక యోగమే జాతక చక్రాల్లో. అది ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచందూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.